హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ అండి పద్మానాయుడు అడ్మిన్ డీటెయిల్స్కి. ఇవాళ నేను చెప్పేది ఏంటంటే 60 తర్వాత మన కోసం జీవితంలోని మనం ఎవరి కోసమో బతకాలా, మన కోసం మనం బతకాలా, దాని గురించి అయితే ఇదివరకు కూడా చెప్పారండి. మళ్ళీ బోర్ కొట్టిస్తున్నాను కాదండి. కంటెంట్ పేరు అది ఉంది కానీ లోపల ఉన్న మ్యాటర్ అంతా వేరు. అయితే ఏంటి నేను చెప్పేది ఏంటండి, న్యూస్ కాదు, ఉపదేశం కాదండి, ఇవేమీ కాదు. ఎవరి జీవితాన్నైనా సరే మాట్లాడించే వీడియో. ఎలాంటి వాళ్ళ జీవితాన్నైనా కూడా వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఆ వీడియో. పదండి అయితే వీడియోలోకి. వెల్కమ్ అండి వీడియోకి. ఈ వీడియోలో చూస్తున్న మీరు 60 ఏళ్ళు దాటారా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చూస్తున్నారా, లేకపోతే మీ అమ్మా నాన్నల కోసం చూస్తున్నారా? ఒక్కసారి మనసు పెట్టి వినండి. ఎవరు చూసినా సరే ఒక్కసారి మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఇది మన జీవితంపై మనం వేసుకునే ఒక పెద్ద ప్రశ్న. ఇది నాకదేనండి, నేను చెప్తున్నాను ఇవాళ. పిల్లలు చిన్నప్పుడు ఏం చేస్తాం, మన జీవితం వాళ్ళ కోసమే అని త్యాగం చేస్తాం. అయితే అన్ని వీడియోలో చెప్తుంది, ఇప్పుడు చెప్తున్నానంటే ఇంకా ఉంది, వినండి పూర్తిగా, తొందరపడకండి. మా జీవితం కోసమే అంతాం. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళ జీవితం వాళ్ళది అయిపోతుంది. ఈ త్యాగాలు ఇవన్నీ కూడా మర్చిపోతారు. అమ్మ చేసే సేవలు కానీ ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఎలాగా? మనం మర్చిపోయి వచ్చాం కదా, అలాగే వాళ్ళు కూడా మర్చిపోతారు. అందులో కొత్త ఏమీ లేదు కదండి. అప్పుడు మనం ఏమడుగుతాం, మన ప్రశ్న ఏమిటో తెలిసినా, ఇప్పుడు నాకు విలువ ఉందా లేదా, నన్ను వీళ్ళు అసలు గుర్తిస్తారా, నన్ను చూస్తారా, ముసలి అయిపోయాను, నా బతుకు ముందు ముందు ఎలా సాగుతుంది, నాకేమన్నా అయితే ఎవరు వస్తారు, ఇలా రకరకాల ప్రశ్నలు వేసుకుంటామండి. తప్పు కదండి అది. ఎవరు వస్తారా రారా ఎందుకు డౌటు? మన పిల్లలే వస్తారు, మన పిల్లలే చేస్తారు. ఎందుకంటే అండి, ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదండి. కాలం అలా మారింది. వాడు మట్టుకు ఏం చేస్తారు, కానీ మనం మాత్రం మన జీవితాన్ని ఇతరుల టైం మీద పెట్టేస్తూ ఉంటాం. మన జీవితం మనం ఏం చేస్తాం, మనకు ఓపిక ఉన్నా సరే వాళ్ళే చెయ్యాలి. ఎందుకు చెయ్యరు? ఇన్నేళ్ళు పెంచాం కదా, ఇన్ని పెట్టాం కదా, ఇన్ని కొన్నాం కదా, వాడు కోరిన పిల్లల్ని పెళ్లి చేసాం కదా, ఎందుకు చెయ్యరు అనుకుంటాం తప్ప మన టైంని మనం వాడుకుందాం, మనం చూద్దాం, మనం చేద్దామని ఎవ్వరం అనుకోం. అది ఇతరుల మీద టైం పెట్టేస్తూ ఉంటాం. వాళ్ళ మీద, పిల్లల మీదో, పక్క వాళ్ళ మీదో, ఇంకెవరో వీడు చూడాలి, వాళ్ళు చూడాలి, కోరికలు ఎక్కువ పెంచుకొని, ఆశలు ఎక్కువ పెట్టుకొని మనకి మనం గిరిగీసుకొని ఉంటాం, పెద్దవాళ్ళం అయిపోయామని. దాంతో ఏమవుతుంది, మన విలువల్ని ఎవరో నిర్ణయించాలి, వాళ్ళు చెప్పాలి, మనం ఇంత గొప్పవాళ్ళం, మనం ఇంత బాగా చేస్తున్నాం, ఏదో ఇలాంటివన్నీ ఆశిస్తాం. అది చాలా తప్పని నేను అంటానండి. మన విలువల్ని ఎవరో నిర్ణయించడం ఎందుకు, మన విలువలు మనమే నిర్ణయించుకుందాము. మనం సీనియర్ సిటిజన్స్ చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇదే అన్నమాట. తర్వాత పెద్ద తప్పు ఏంటి తెలిసిన, 60 తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే పిల్లల ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాం. వాళ్ళు ఎవరైనా పలకరిస్తే సంతోషపడ్డాం, ఒక్కరోజు వాళ్ళపై ఏదో బిజీగా ఉన్నారు, ఫోన్ చేయకపోతే నెగిటివ్గా ఆలోచించడం. వాళ్ళకి పని లేదు, అమ్మా నాన్నకు కూడా ముఖ్యం అనమాట. వీళ్ళతో ఫ్రెండ్స్తో తిరుగుతున్నా, వాళ్ళేమో ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళారు, టైం దొరకలేదు, చేయలేదు. ఫోన్లే ఓ రోజు చేయలేదు, రేపు చేస్తారేమో అని ఆలోచించాలి. ఇన్ కేస్ మీరు ఉండలేకపోయారు, మీరేమో ఫోన్ చేసేయాలి. లేదు వాళ్ళు చేస్తారులే అనుకున్నప్పుడు చక్కగా నోరు మూసుకొని కూర్చోవాలి, నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎందుకంటే మన మైండ్ సెట్ని పిల్లలు మనకి చెయ్యాలి అనే దాంతో చిన్నప్పటి నుంచి మైండ్ సెట్ ఏర్పాటు చేసేసుకుంటాం. పిల్లలు పుట్టిన నుంచి మగపిల్లడైతే పిల్లడు చేయాలి, ఆడపిల్లైతే వాడు దాన్ని పెళ్లి చేసి పంపించాలి, దానికి ఇవి కొనాలి, అవి కొనాలి, రకరకాల ఆలోచింటాయి. కాబట్టి అండి, ఇది కాదండి జీవితం. ఇది కేవలం ఆశలు ఆశయాలు పెంచుకునే జీవితం అవుతుంది అలా అనుకుంటే. అలా కాకుండా మన పని మనం చేసుకుంటూ మన టైంని మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం అనుకోండి, అది ఒంటరితనానికి అలవాటు పడిపోతాం. అంటే ఒంటరితనం కాదు, మన పని మనం చేసుకోవడం అన్నీ ఉంటాయంటే ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటాం. ఒంటరిగా ఉన్నా కూడా మన చుట్టూ ఎంతో మంది ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. అయితే పరిష్కారం, మార్పు అసలు ఇక్కడ మొదలవుతాయండి. ఏ సమస్యకి ఏదో మన 60 తర్వాత పరిష్కారం, మార్పు మొదలవుతాయి. మన ఆనందం మన చేతిలోనే ఉంది. స్నేహితులతో మాట్లాడడం, కిట్టి పార్టీలు, పక్కింటి వాళ్ళతో నవ్వుకోవడం, ఒక చిన్న వాకింగ్ గ్రూపు, ఇలా ఇదేం పెద్ద ఖర్చు కూడా కాదు కదండి. ఇవన్నీ ఏర్పరచుకుందికి పైసా ఖర్చు అవ్వదు, శ్రమ ఉండదు. మన మానసిక ఆనందం, మనసుకి ఎంతో హాయిగా, ఎంత సంతోషంగా ఉత్సాహంగా ఉంటామో అంత సంతోషంగా ఉంటాం.
ఇవి లేకపోతే ఉండవా అంటే ఉండడం చాలా కష్టం అండి. ఈ వయసులో ఇలాంటివన్నీ ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాం. అంటే మన మనసుకు కూడా పెద్ద ఊపిరి తీసుకొని వదిలినంత అంత హాయిగానూ ఉండగలుగుతాం. కాబట్టి ఇలాంటివన్నీ అండి. మా కిట్టి పార్టీ కూడా అయింది నిన్న. నేను అది ఎడిటింగ్ అవ్వలేదు, అందుకే ఇవాళ అసలు వీడియో ఇవాళ అదే పెడదాం అనుకున్నాను. అందుకే వాళ్ళ వీడియో కూడా లేట్ అయింది. రేపు తప్పకుండా మా కిట్టి పార్టీ అంతా పెడతాను. న్యూ ఇయర్లో కిట్టి పార్టీ కొత్తది. అబ్బా ఎంత ఎంజాయ్ చేసామో, ఫుల్ అసలు చిన్న పిల్లలాగా మీరు చూస్తే మీరు కూడా అనుకుంటారు, అంత బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అయితే ఇదేంటండి, మనసుకి పెద్ద ఊపిరి. నీ జీవితం ఇంకా మిగిలే ఉంది, నా జీవితం ఇంకా మిగిలే ఉంది అనుకోవాలి తప్ప నా జీవితం అయిపోయింది అనుకున్నాం అనుకోండి, అయిపోయింది అంతే. లేదు, నా జీవితం ఇంకా చాలా ఉంది, నేను ఎన్నో చెయ్యాలి, ఇంకా చేస్తాను అనుకుంటే చాలా సంతోషంగా జీవితం గడుస్తుంది. చూడండి, నేను కొన్ని మాటలు చెప్తాను వినండి. ఏమిటి, నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తారండి, తప్పు లేదు అస్సలు. వాళ్ళలో తప్పు అంటే మహాపాపం కూడా అనమాట. చాలా ఇష్టపడతారు, అమ్మ నాన్న అంటే ఇష్టపడతారు, ఎంతో మర్యాద గౌరవ విలువలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ పాపం వాళ్ళు చూడలేదు, లేదా ఎప్పుడో ఫోన్ చేయలేదు అంటే, అది వాళ్ళు నన్ను చూడట్లేదు అంటే చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దగ్గర రమ్మంటున్నారు, మేము వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళు ఎలా బ్లేమ్ చేస్తామండి. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఉండలేం కదా. అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉండలేరు, మేము వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న కూడా అడ్జస్ట్ అవ్వడం కష్టం. అంటే మనకి ఇక్కడ వాతావరణం, ఇక్కడ చుట్టూ కొంచెం బిజీ లైఫ్ అలవాటు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఖాళీగా ఉండాలంటే కష్టం అనిపిస్తుంది. కానీ మధ్యలో వెళుతూ ఉంటాం, వస్తూ ఉంటాం, పిల్లలతో ఎంజాయ్ చేస్తాం, అన్నీ చేస్తాం అన్నమాట. ఎందుకంటేనండి వాళ్ళకి టైం లేదు. అందుకే నేనేం చేస్తున్నాను, నేను మా వారును నా టైంని మాకే ఇచ్చుకుంటున్నాం. ఎవరి బిజీని వాళ్ళు పెట్టేసుకుంటాం. ఇద్దరం పొద్దున్న లేచి మీరు నమ్మరు చెప్తే ఫుల్ బిజీ ఉంటాం. మాకు ఒక్క సెకండ్ ఎవరైనా ఫోన్లు ఎక్కువ వచ్చినా కూడా మాట్లాడడానికి కూడా టైం ఉండదు ఒక్కోసారి. అంటే మా పనులు మేము అలా చేసుకుంటుంటాం. నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది, పెయింటింగ్స్ ఉన్నాయి, కుట్లు ఉన్నాయి, అల్లికలు ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అందుకని నాకు అసలు టైం చాలదు. అయితే అప్పటి నుంచి కూడానండి, నేను అలా అనుకున్న నుంచి కూడాను నా మొహంలో కానీ నా మనసులో కానీ బాధ లేదు, చింత లేదు, బెంగ లేదు, ఏమీ లేదు. ఆత్మగౌరవం బాగా పెంచుకున్నాను, నా మీద నేను నమ్మకం పెంచుకున్నాను. అంతేగాని అయ్యో వీళ్ళు చూడలేదు, వాళ్ళు రాలేదు, వీళ్ళు పెట్టలేదు, ఎప్పుడు నేను అసలు ఎవ్వరి గురించి కూడా నేను ఆలోచించనండి. నా టైంని నేను అసలు చెప్పాను కదా ఇందాకలేను, ఎంత అలాగే స్పెండ్ చేస్తానో, టైమే చాలదు ఒక్కోస రోజు. ఇవాళైతే పొద్దున్నుంచి అసలు మా కిట్టి పార్టీ వీడియో పెడదామని ఎంత ట్రై చేసినా ఎడిటింగ్ చేయడం చాలా టైం పడుతుంది అది. అందుకని ఇంక ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకొని కొంచెం లేటుగా ఈ వీడియో పెడుతున్నాను. ఇదండి ఇవాళ నా వీడియో. అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను. 60 తర్వాత జీవితం మన వెయిటింగ్ రూమ్ కాదండి, అది ఒక స్టేజు. ఇప్పటిదాకా ఒక రకమైన స్టేజ్లో ఉన్నాము, ఇప్పుడు ఇంకో స్టేజ్ ఎక్కి మనం చిన్నపిల్లల్లాగా తయారై యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు అనుకోవచ్చు, మన మనసు ఉంది కదండి, మనసు పెద్దదైపోలేదా, ముసలిపోలేదు. లేదండి, మన మనసు యువకుడిగా ఉంటే వయసు మాత్రం ఒక సంఖ్య మాత్రమే. యువక మనసే ఉంటుంది, యువకుల్లో ఉన్న మనసే మనలోనే ఉంటుంది. కాబట్టి వయసు వచ్చిందంటే సంఖ్య చెప్పుకుందుకు ఏముందండి. కాబట్టి అలా అనుకోకండి ఎవ్వరు కూడా. మనం ఒంటరిగా లేము. ఇలాగే మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ వెతకండి, కదపండి, వాళ్ళందరికీ చెప్పండి, ఇలాంటి వీడియోలు వినిపించండి. ఎంతో చక్కగా, ఎంతో సంతోషంగా, హాయిగా వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒకళ్ళు ప్రోత్సాహం ఇచ్చామనుకోండి, మనకు కూడా వాళ్ళు చెప్పేవి. ఇప్పుడు నేనున్నాను, ఇవన్నీ పెడుతున్నాను, మీరు అందరు కామెంట్లు ఎంత పాజిటివ్గా నాకు కామెంట్స్ పెడుతున్నారు. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ మధ్య 2-3 రోజులు రిప్లైలు ఇవ్వలేదు, ఇస్తాను, కొంచెం బిజీగా తిరుగుతున్నాను, ఇస్తాను. అందరికీ తప్పకుండా మీరు పెట్టిన కామెంట్స్లో ప్రతి ఒక్కరికి కొంచెం లేట్ అయినా కూడా రిప్లైలు ఇస్తానండి. కాబట్టి తప్పకుండా అందరూ ఇలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉందంటారు ఈ వీడియోలని మాటలు అవి ఎలా ఉన్నాయి కామెంట్లో పెట్టండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నిజంగా ఎంత ఎంజాయ్ చేయగలవో జీవితంలో చెప్పాను. అయితే ఇప్పుడు మీకు లాస్ట్లో ఒక ప్రశ్న వేస్తున్నానండి. ఇప్పుడు మీతో ఒక నిజమైన ప్రశ్న ఇస్తాను. ఏం తెలిసిన, ఈ వీడియో చూస్తున్న తర్వాత మీ జీవితం కోసం మీరు ఏ చిన్న నిర్ణయం తీసుకుంటారు, అదొక్కటి జవాబు పెట్టండి. కామెంట్లో తప్పకుండా చెప్పండి. చెప్తే నాకు తెలుస్తుంది, ఏమో నేను తీసుకోలేని నిర్ణయాలు మీరు ఏమన్నా తీసుకుంటారేమో, నేను కూడా మారడానికి చూస్తానండి. అది మీరందరి కామెంట్స్ ఎందుకంటే నేను అడుగుతాను ఎప్పుడు కామెంట్లని.
ఈ ప్రశ్నలును నాకు కూడా కొన్ని తెలియవండి, అన్నీ తెలుసు అనుకుంటున్నారా? నాకు తెలిసినవి చాలా కొద్దిగా మాత్రమే, ఆ కొద్దివి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చెప్పారనుకోండి ఏమన్నాను, ఇలా ఏమన్నా చక్కగా వీళ్ళైతే ఈ టాపిక్ మీరు చెప్పండి అని కూడా కామెంట్ పెట్టారనుకోండి, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కూడా ఉందండో, ఇంకో ప్రశ్న కూడా వేస్తాను. 60 తర్వాత జీవితం ఇంకా అందంగా ఉండొచ్చు అని మీరు నమ్ముతున్నారా లేదా? అవును అంటే అవునని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.